ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సాయినాథుని దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఒక శాపం నిన్ను వెంటాడుతోంది తల్లి. నీ డబ్బుకి నీ సంపదకి అడ్డుకుంటున్నది. నువ్వు ఏం పని చేసినా జరగకపోవడానికి, నువ్వు ఎన్ని కష్టాలు కన్నీళ్లు పడడానికి కారణం కూడా ఆ శాపమే. ఆ శాపాన్ని వెంటనే తొలగించుకో, లేకపోతే పశ్చాత్తాపడతావు, లేకపోతే బాధపడతావు. ఆ బాధ వందనాతీతంగా ఉంటుంది. ఆ శాపం మామూలు శాపం కాదు. దాన్ని నువ్వు వెంటనే తొలగించుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరమే కాదు, నువ్వు జీవితాంతో నీ ఊపిరి ఉన్నంత వరకు నీ జీవితం బాగుంటుంది. నీ బాధ వర్ణనాతీతం. లేకపోతే మాత్రం అష్ట కష్టాలు తప్పవు బిడ్డ. నువ్వు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నా, ఎన్ని అప్పులు బాధలు అల్లాడిపోతున్నావు, తీరని సమస్యలు, తీరని కష్టాలు, అనుకున్నది జరగడం లేదు. ఒకవైపు దురదృష్టం, ఇంకోవైపు దరిద్రం, ఇంకొక వైపు చూస్తే తలరాత బాగోలేదు అని అనుమానాలు, అవహేళనలు ఎన్ని పొందుతున్నావు బిడ్డ. అన్నిటికీ కారణం ఇదే. వెంటనే దీన్ని తొలగించు, లేకపోతే బాధపడతావు, వెక్కి వెక్కి ఏడుస్తావు. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక, సంతోషంతో చూడాలి అనేదే నా కోరిక. అందుకే హెచ్చరిస్తున్నా, జాగ్రత్త చెప్తున్నా, మేలుకొల్పుతున్నా, గుర్తు చేస్తున్నా. విను తల్లి, విను, నిర్లక్ష్యం చేయకు, బాధపడతావు అంటూ సాయినాథుడు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. సాయినాథుని మాటలు వినకున్న అర్థం, పరమార్థం ఏంటో మనం తప్పకుండా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరిదాకా చూసుకుంటేనే, చూడాల్సిందే మరి, చూస్తేనే మనకి ఇంతమంది భక్తులు ఉండగా మరి మన ముందుకు ఎందుకు వచ్చింది, మనకంటే ఎందుకు పడింది, మీ చివరి అంటే ఎందుకు పడుతుంది, ఒక్కసారి అర్థం చేసుకోవాలి కదా. సాయినాథుని చూపు మీ మీద ఉండబట్టే కదా మరి ఇది మన కోసమే వచ్చింది అన్నట్టు కదా. మరి ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా, ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. అదే చేత్తో హైప్ అని కూడా వస్తుందండి, అది మీరు అందిస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. నాకు ఇక కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేసి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. సాయినాథుని ఆశీస్సులు ఇంకా త్వరగా మనకు దొరుకుతాయి. ఇక ఈ మధ్య రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో అండి చాలా ప్రాబ్లం వచ్చింది. అంటే ఫైనాన్షియల్గా అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టేయటానికి చూస్తారన్నట్లుగా. అంటే అమౌంట్ కూడా దాదాపు 50 lakhs అంటండి. ఎంత బాధపడ్డారు వాళ్ళు. అది చాలా డేలా పడిపోయి బాధలో మునిగిపోయారన్నమాట. నిజంగా 50 lakhs తీసుకొచ్చి మళ్ళీ తర్వాత నేను మాట్లాడిన తర్వాత నేను ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మీకు బాబావారు తప్పకుండా ఇస్తారు, మీరు బాబావారిని ప్రార్థించండి అని చెప్పాను. నిజంగా ఆ డబ్బు తిరిగి వాళ్ళు అందుకోవడం జరిగింది బాబావారి ఆశీస్సులతో. మరి సాయినాథుడు చిటికేసినంతలో పరిష్కరించడంలో మరి మన సాయినాథుని ఎంతో హెల్ప్ చేస్తారని మనందరికీ తెలుసు కదండి. మీరందరూ కూడా సాయినాథుని ఖచ్చితంగా ఇవాళ రోజున బాబావారిని వేడుకోండి. మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన సాయినాథుడు మన వెంటే ఉంటారు, మన మాటలన్నీ వింటూ ఉంటారు. తప్పకుండా బాబావారిని ప్రార్థిద్దాం. మీ అందరి తరపున నేను కూడా ప్రార్థిస్తానండి. మరి మీరు 100కు 1000% సాయినాథునిపై నమ్మకంతో కనుక కనెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా మనం ఏదైతే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యల నుంచి బయటపడటానికి, ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మరి ఈరోజు సాయినాథుడు ఏం సందేశం అందిస్తున్నారో మరి తెలుసుకుందామా. మరి బిడ్డ, నువ్వు ఈ
నీకు ఈరోజు ఈ ఈ సందేశం నీ ముందుకు వచ్చింది, నువ్వు మనసు పెట్టు విని. ఇది సాధారణ వీడియో కాదమ్మా, సాధారణ సందేశం కూడా కాదు. ఇది నీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక కూడా కావచ్చు, విడుదల కూడా కావచ్చు. నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత ప్రార్థిస్తున్నా డబ్బు నీ దగ్గరికి వచ్చి చేతిలో నిలవకుండా జారిపోతుంది కదా. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఎప్పుడైనా నా జీవితంలో ఏదో అడ్డుగా ఉంది అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలిసినా ఎందుకు నాకు జరగడం లేదు? ఈ ప్రశ్న నీలో ఉంది కదూ. అయితే ఈ వీడియోని నీకే బిడ్డ, స్కిప్ చేయకు. అన్ని విషయాలు నీ భవిష్యత్తు దిశను మార్చేస్తాయి. శాపం అంటే ఏంటి అంటే, ఇక్కడ చాలామంది కూడా శాపం అంటేనే భయపడిపోతారు. ఎవరో వేసిన మంత్రం, ఎవరో చేసిన పూజ, ఎవరో మాటలు, కానీ నిజం అది కాదు. ఇది ఆధ్యాత్మిక దృష్టిలో శాపం అంటే భూతం కాదు. శాపం అంటే తప్పుదారిలో నిరంతరం జరిగే ఫలితం. అంటే తప్పు ఆలోచనలు, తప్పు నమ్మకాలు, తప్పుడు మాటలు, తప్పు నిర్ణయాలు, ఇవి కలిసినప్పుడు నీకు తెలియకుండానే నీ సంపదకు అడ్డుగా మారిపోతాయి. ఎందుకు? నీ దగ్గరే ఆగిపోతుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. చాలామంది అనుకుంటారు, తల్లి అవకాశం వచ్చింది కానీ మిస్ అయిపోయింది, ఆఖరి నిమిషంలో చేజారిపోయింది, పక్క వాళ్ళకు వెళ్ళిపోయింది అని. ఎంత బాధపడిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. నీ విషయంలో కూడా ఏదైనా అవ్వవచ్చు. అది ఏదైనా ఒక అవకాశం కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక పేరు కావచ్చు, ఒక పని అయినా కావచ్చు, ఒక మాట కావచ్చు, నువ్వు కోరిన వస్తువు ఏదైనా సరే కానివ్వు. ఆఖరి నిమిషంలో ఇంకేం నాకు అయిపోతుంది అన్న సమయానికి చేజారిపోయినా, మిస్ అయిపోయినా, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని ఎన్నిసార్లు బాధపడ్డావు చెప్పు. గుర్తు చేసుకో నువ్వు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదే నీకు జరుగుతున్నటువంటి అడ్డంకి. అంటే బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ ఎలా వస్తుంది నీ పనుల్లో? ఈ అడ్డంకులు, అవరోధాలు ఎలా ఏర్పడుతున్నాయి? చిన్నప్పటి నుంచి కూడా విన్న మాటలను నువ్వు మనసులోకి తీసుకున్నావు. పేదవాళ్ళం, డబ్బు మనకేం సెట్ కాదులే, పదే వచ్చిన వైఫల్యాలు, ఇంట్లో ఎప్పుడూ కొరత మాటలు, ఏమీ లేవు, అన్ని కొరత మాటలు, కలిసే సమయంలో గట్టి నమ్మకాలు పెడతాయి. నాకు ఎంతున్నా సరిపోదు. ఇదే సంపదకు అడ్డుకునే మొదటి శాపం. చాలామంది గందరగోళం చేసే విషయం నేను ప్రార్థిస్తున్నాను, నేను తప్పు చేయటం లేదు, అయినా ఎందుకు నాకు ఇలా జరుగుతోంది బాబా అయితే ఇక్కడ వినుబిడ్డ, సాయి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఎప్పుడూ ఉంటారు, కానీ నీ మనసు స్వీకరించడానికి సిద్ధంగా ఉండదు. పాత భయాలు ఉంటాయి, పాత నమ్మకాలు ఉంటాయి, పాత గాయాలు ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు కూడా కొత్త ఆశీర్వాదం నిలవదు. అందుకే సాయి ముందు డబ్బు ఇవ్వడు బిడ్డ, ముందు మనసునే శుద్ధి చేస్తారు. మాటల ద్వారా వచ్చే వైబ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమైనది. చాలామంది మిస్ చేసి భారం, ఈరోజు నువ్వు ఇలా అంటున్నావు, నా జీవితం ఇలా ఉంటుంది, ఎందుకు ఇలా ఉంటుంది అని. నాకు ఎప్పుడూ కూడా అదృష్టం లేదు, డబ్బు నా దగ్గర నిలవదు. నేను అది సరదాగా అన్నా నీ మనసు దాన్ని గట్టిగా తీసుకుంటుంది, నమ్ముతుంది. అది నిజమేనేమో అని నమ్ముతుంది. మాటలు విత్తనాలు ఎలా ఉంటాయంటే, మాటలు అనే విత్తనాలను జీవితం అనే పంటలు నాటితే ఏమి విత్తితే అదే కోతకు వస్తుంది. మనం ఎలాంటి మాటలు మాట్లాడతామో బిడ్డ, ఆ ప్రభావం మనకు వచ్చేస్తుంది. ఈ భూమిలో ఎలాంటి విత్తనాలు నాటుతావో అదే పంట వస్తుంది. నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా నీకు జరుగుతుంది, మంచి పనులు జరుగుతాయి, మంచిగా నువ్వు ఎదుగుతావు. అలాగే నాకు జరగదు కాదు ఇలా ఈ మాటలు మాట్లాడావు అంటే నీ జీవితం అలాగే ఉంటుంది. నీ దగ్గరకు ఏది రాదు, ప్రతిదాన్ని నువ్వే అడ్డుకుంటున్నావు. నీ డబ్బును, నీ సంపదను నువ్వే అడ్డుకుంటున్నావు. నీ దగ్గరకు రానివ్వకుండా నీ ఆలోచనలు, నీ మాటలు ఏవైతే చెప్పడం నాకు వల్ల కావటం, నాకు డబ్బు నాకెందుకు వస్తుంది, నాకు ఈ అవకాశం నాకెందుకు వస్తుంది, ఈ ఉద్యోగమా నాకెందుకు వస్తుంది, నా జీవితం ఇంత బాగా ఉంటుందా, అలా అని నీకు నువ్వే తక్కువ చేసేసుకుంటున్నావు. ఆలోచనలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటిప్పుడు గొప్పగా నీ జీవితంలో ఏదీ ఉండదు బిడ్డ, తక్కువగానే ఉంటుంది. ఏ విత్తనాలు జల్లుతావో అదే పంట వస్తుంది. అన్నప్పుడు ఇప్పుడు నీ మాటలు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటే దాని ఫలితమే కూడా నీకు వస్తుంది. ఇది ఎలా అంటే నువ్వు ఆలోచించలేదు తల్లి, ఎలా మిస్ అయిపోయావు దీన్ని. ఇదే కారణంగా ఎంతోమంది తెలియకుండానే తమ సంపదను తామే అడ్డుకుంటున్నారు. తల్లి, నువ్వు అలా ఉండవద్దు. ఈరోజు ఎందుకు కీలకం అంటే, ఇప్పుడు ఒక నిజం విను. నువ్వు ఈ వీడియోని ఈరోజే చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, ఆలోచించు. ఎందుకు ఈరోజే ఇది నీ ముందుకు ఎందుకు వచ్చింది?
ఎందుకు అంటే ఇది యాదృచ్ఛికం కాదు కనుక. ఇది నీ సాయి నీకు ఈ శాపాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. శాపం తొలగించుకోమంటున్నాను. ఎక్కడో లేదు, నీలోనే ఉంది అంటున్నాను. కానీ ఒక షరతు ఉంది, మనసు పెట్టి వినాలి, భయంతో కాదు, ఆశతో. శాపం తొలగి ముందు ఒక లక్షణం చాలామంది ఇలా అంటారు, ఇటీవల చాలా గందరగోళంగా ఉంది, అంతా ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఇది చెడు కాదు, ఇది పగులుతున్న ఒక సిగ్నల్. రాత్రి ఎక్కువగా చీకటి, తెల్లవారుజామునకు ముందు అలాగే మార్పు ముందు అసహనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఒక చిన్న ఆత్మీయ చర్య. ఇప్పుడు నువ్వు ఇలా చేయాలి. చేతిని గుండె మీద పెట్టుకో. లోపల ఎలా ఉందో చెప్పు నెమ్మదిగా. సాయినాథా, నాకు తెలియకుండా నా జీవితాన్ని అడ్డుకుంటున్నటువంటి ప్రతి తప్పు, నమ్మకాన్ని ఈరోజు నాకు చూపించు తండ్రి. నేను విడుదల కావాలనుకుంటున్నాను నాయనా. ఇది ప్రారంభం మాత్రమే. శాపం ఎలా పనిచేస్తుంది? మనసు, మాట, నమ్మకం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి. ఇక్కడ ఆగు బిడ్డ, వెళ్ళకు. ఎందుకంటే ఇది వింటున్న చాలామంది కళ్ళల్లో నీళ్లు తెప్పించే నిజం. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని గాయపరచలేదు, అయినా నా జీవితంలో ఎందుకు డబ్బు నిలవడం లేదు? ఇదే ప్రశ్న సాయి ముందు ఎన్నోసార్లు అడిగావు కదూ. కానీ సాయి ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఆ నిజం ఏంటి అంటే, నీ సంపదను అడ్డుకుంటున్న శాపం బయట నుంచి వచ్చింది కాదు తల్లి, నీ మనసులో నెమ్మదిగా ఏర్పడింది. అవును, ఎవరైనా నేను శపించాల్సిన అవసరం లేదమ్మా, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నీ మీద పనిచేస్తున్న శాపం నీ నోటి నుంచి నువ్వే పలికిన మాటల వల్ల ఏర్పడుతుంది. ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వేమనుకుంటున్నావు? నా జీవితం ఇంతే, డబ్బు నాకు ఎప్పుడూ నిలవదు, నేను పేదవాడిని, మా ఇంట్లో ఎవరికీ ఎదుగుదల లేదు, మాకు అదృష్టం లేదు, ఈ మాటలే అనుకుంటున్నావా? అవునా కదా? ఇవి ఆత్మలో పడిపోయిన విత్తనాలు. సాయి చెప్పిన సత్యం ఏంటో తెలుసా? తల్లి, మాటకు శక్తి ఉంది. మాట జీవాన్ని నిర్మిస్తుంది. మాటే శాపంగా కూడా మారుతుంది. నువ్వు బాధలో చెప్పిన ప్రతి వాక్యము నీ భవిష్యత్తు మీద ముద్ర వేసింది. ఇది వినగానే ఇప్పుడు నీకు భయం వేయొచ్చు, కానీ ఇది శుభవార్త కూడా. ఎందుకంటే నువ్వే శాపాన్ని తెచ్చుకున్నావంటే నువ్వే దాన్ని తొలగించుకోగలవు కదా. ఆ దారి కూడా నీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఇంకొక లోతైన నిజం చాలామందికి తెలియదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు, దైవనామస్మరణ కూడా చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అదే మళ్ళీ కూడా నెగిటివ్ మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అదేంటో తెలుసా? ఈ ప్రార్థనతో, పూజతో కట్టిన దాన్ని మాటలతో కూల్చడం. ఒక చేతితో సాయిని పిలుస్తారు, ఇంకో చేతితో ఆశీర్వాదాన్ని తిప్పికొట్టడం అవుతుంది. అందుకే ఈరోజు సాయి నీతో ఎలా అంటున్నాను అంటే, నువ్వు ప్రార్థన చేసే ముందు నీ మాటను మార్పు. ఇంకొక ముఖ్యమైన విషయం మార్చుకో. నీ సంపాదన అడ్డుకునే శాపం భయంతో కూడా వస్తుంది. డబ్బు వస్తే పోతుందేమోనన్న భయంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, బిజినెస్ పెట్టినట్లయితే ఫెయిల్ అవుతాను అనే భయం, అవకాశం కూడా ముందుకు వెళ్ళలేనేమో అన్న భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఎదురైన నష్టాల నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి. కానీ విను తల్లి, గత అనుభవాలు నీ భవిష్యత్తుకు సాయి కాదు. నిన్ను నష్టపోయావు, కానీ రేపు కూడా అదే జరుగుతుందని ఎవరు చెప్పారు? సాయి చెప్పేది ఏంటో తెలుసా? నీ నిన్నటి కథ నీ రేపటి హద్దు కాదు. ఇప్పటి వరకు నీ జీవితంలో డబ్బు రాకపోవడం జరిగింది అంటే అది శాపం కాదు, ఒక అలవాటు. అలవాట్లు మారితే ఫలితాలు మారుతాయి. ఇప్పుడు సాయి నీకు ఇచ్చే మొదటి విముక్తి ఏంటో తెలుసా? నీ నోటికి విముక్తి, నీ మనసుకు విముక్తి, నీ నమ్మకాలకు విముక్తి. ఇప్పుడు ఒక చిన్న ఆత్మీయ విరామం తల్లి. నువ్వు ఈ మాటలు నెమ్మదిగా మనసులో అనుకో. నా జీవితం శాపంతో కాదు, సాయి ఆశీర్వాదంతో నడుస్తుంది. డబ్బు నాకు శత్రువు కాదు, అది నాకు సాయి ఇచ్చే ఒక సాధనం. నేను పేదవాడిని కాదు, నేను మార్గమధ్యంలో ఉన్నాను. ఈ మాటలు వింటుంటే నీ హృదయంలో ఏదో కదిలితే అదేనమ్మ విముక్తికి మొదలు. శాపం పూర్తిగా ఎలా తొలగిపోతుంది? సాయి మార్గం ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది. విను, ఇది సాధారణ మాటలు కాదు, ఇది విముక్తి క్షణం. ఇంతవరకు నువ్వు ఒక విషయం అర్థం చేసుకున్నావు, కానీ నీ సంపదను అడ్డుకున్నది దేవుడు కాదు, అదృష్టము కాదు, ఎవరు చేసిన మంత్రము కాదు, తంత్రము కాదు, నీ మాటలు, నీ భయాలు, నీ నమ్మకాలు. కానీ శుభవార్త ఏంటో తెలుసా? సాయి ఎప్పుడు నీకు శాపాన్ని కొనసాగించను, విముక్తినే కోరుకుంటాను. అందుకే ఇప్పుడు సాయి నీకు 3 తలుపులను తెరుస్తున్నాను. ఒకటి ఒప్పుకోలు, విముక్తి.
ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నిన్ను నువ్వు నిందించుకోవడం కాదు, నిజాన్ని ఒప్పుకోవడం, దేవుడి ముందు ఇలా చెప్పడం, సాయి ముందు ఇలా చెప్పడం. మనసులో లేదా నెమ్మదిగా సాయి తెలియక నా నోటి నుంచి నా జీవితాన్ని నేనే పరిమితం చేసేసుకున్నాను, నెగిటివ్ మాటలు మాట్లాడుకున్నాను, భయంతో నిర్ణయాలు తీసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు. ఇవో ఒక ఒప్పుకోలు నీ ఆత్మ మీద ఉన్న భారాన్ని తగ్గించేస్తుంది. చూడు, చాలామంది ఇక్కడే ఆగిపోతారు, కానీ సాయి ఇంకా ముందుకు తీసుకువెళ్తారు. రెండవ తలుపు తెరవబోతున్నాను. శాపాన్ని విరిచే మాట ఇప్పుడు చాలా ఒక శక్తివంతమైన మాట. ఒక మెట్టు దగ్గర ఉన్నావు, అలాంటి మాటతో వచ్చిన శాపం మాటలతోనే పోతుంది. నువ్వు ఈ మాటలు విశ్వాసంతో చెప్పాలి బిడ్డ. నా జీవితంలో డబ్బును అడ్డుకున్న ప్రతి నెగిటివ్ మాటను, ప్రతి భయాన్ని, ప్రతి పరిమితి నమ్మకాన్ని నేను ఈ క్షణమే తిరస్కరిస్తున్నాను. ఇలా చెప్పినప్పుడు ఏదైనా సరే కానీ నీ మనసులో ఒక భావన వస్తే భయపడవద్దు. అది ఆత్మలో జరుగుతున్నటువంటి మార్పు అని తెలుసుకో. ఇప్పుడే చాలామంది లోపల బరువు తగ్గినట్లు అనుభూతి చెందుతున్నారు కదూ. నీకు చెందిందా తల్లి? ఇదే మొదటి విముక్తి, మొదటి సంకేతం. ఇక మూడవ తలుపు ఆశీర్వాదాన్ని స్వీకరించడం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం. శాపంగా పోయినా కూడా ఆశీర్వాదాన్ని స్వీకరించరు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనసులు ఇంకా నాకు సాధ్యమా అన్న సందేహం అనేది ఉంది కదూ. కానీ సాయి చెప్తున్నాను, నేను తెరిచిన తలుపు నువ్వు ముయ్యకు. ఇప్పుడు ఈ మాటలు నెమ్మదిగా విను. నీకోసం నేను మార్గాలు తెరుస్తాను. నువ్వు ఊహించని చోట అవకాశాలు వస్తాయి. నీ చేతులు ఖాళీగా ఉండవు. నీ ఇంట్లో కొరత శాశ్వతం కాదు. ఇది నీ సాయి నీకు ఒట్టేసి చెప్తున్నాను. డబ్బు అంటే సాయి ఇష్టపడడు, కానీ డబ్బును సాయి కంటే ఎక్కువగా ప్రేమించడమే సమస్య. సాయి డబ్బుని కాదు, నీ హృదయాన్ని చూస్తాను. నీ హృదయం సరైన స్థితిలో ఉంటే డబ్బు నీకు దాసుడిగా మారిపోతుంది, శత్రువుగా కాదు. ఇప్పుడు నువ్వు చేయవలసిన 3 చిన్న పనులు ఉన్నాయి. వాటిని ప్రాక్టికల్గా తక్కువగా తీసుకోవద్దు. ఒకటి, ఇక నుంచి నువ్వు ఈ మాటలు చెప్పవద్దు. నాకు అదృష్టం లేదు, నా లైఫ్ అంటే ఇంతే, నా జీవితం ఇంతే, డబ్బు నాకు నిలవదు. 2 రోజులకు ఒకసారి ఇది చెప్పు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా సాయి నడిపిస్తున్నాడు, నా జీవితం అభివృద్ధి వైపు వెళ్తుంది. ఇక 3, చిన్నగా అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సాయి పెద్ద ఆశీర్వాదాన్ని చిన్న ద్వారాల ద్వారానే తెరుస్తాను. ముగింపు ప్రార్థన. తల్లి సాయి, ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో సంపదను అడ్డుకున్న ప్రతి ఆత్మీయ అడ్డంకిని కూడా ఈ క్షణమే తొలగించు. వారి నోటికి కూడా కొత్త మాటలు, వారి మనసుకు కొత్త ధైర్యాన్ని, వారి ఇంటికి కొత్త శాంతిని ఇవ్వు అని నీ తోటి వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఇంకా 100 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు మనసు పెట్టి వింటే ఈరోజు ఒక ముగింపు, రేపు ఒక ఆరంభం. ఇది కథ కాదు తల్లి, ఇది నీ జీవితం, అద్భుతమైన జీవితం. సాయి చేతిలో ఉన్న నీ జీవితం, సాయి నడిపిస్తున్న జీవితం. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సిద్ధంగా ఉండు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచినే కోరుకో. నీ జీవితాన్ని ఎలా దిద్దాలో నేను తీర్చిదిద్దుతాను బిడ్డ. ఇంకా బాబావారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మరి నిజంగా ఈరోజు ఇంతటి అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు అంటే దీనిలో ఎంతో పరమార్థం దాగి ఉందని మనం అర్థం చేసుకోవాలి. నిజంగానండి, మన నోరే మనకు తెచ్చిపెడుతుంది ఏదైనా సరే. మన మాట మన పరిధిలో ఉంటే మనకు ఎంతో మంచి జరుగుతుందనే కదా సాయినాథుడు చెప్పిన సారాంశం. మరి ఎంతోమంది సాయి మనకి ఈ విధంగా మనలో ఇటువంటి చైతన్యాన్ని నింపుతూ మొదటి నుంచి కూడా మన బాబావారు మనకు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తూనే ఉంది. నేను పదే పదే అదే చెప్తూ ఉన్నాను. మరి అలాగ ఏదైనా నేను కూడా చూస్తూ ఉంటానండి, వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. అట్లా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే సాయి పైనే నిందలు వేయడం, సాయిని ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడడం చూస్తూ ఉంటే మరి మనకు ఇంతటి బాబావారు ఎన్నో మంచి మంచి విషయాలను మొదటి నుంచి కూడా శరీరంతో ఉన్నప్పటి నుంచి కూడా మన బాగు కోసం మన కోసం పాటుపడిన మన సాయినాథుని అలా మాట్లాడుతూ ఉంటే మరి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ప్రతి సాయి బిడ్డ చూస్తూ ఊరుకోగలరా? లోపల ఎంతో బాధ ఉన్నా కొంతమంది దాన్ని ఏంటి వాళ్ళ మాటలను మనం ఖాతరు చేయకుండా ఉంటే అని అనిపిస్తుంది. నేను కూడా అలానే ముందుకు వెళ్తూ ఉన్నాను, కానీ ఎక్కడో మనసును గుచ్చుకుంటుందండి. మరి అలా మాట్లాడవద్దనే కదా ఈరోజు సాయినాథుడు మనకు ఈ సందేశంలో కూడా చెప్పింది. మొత్తం అంతా కూడా సారాంశం ఏంటి? మన నోరును అదుపులో పెట్టుకోమని చెప్పి. ఖచ్చితంగా మనం కూడా మనకిచ్చిన సాయినాథుని జ్ఞానంతో మనం బాధపడుతున్నాము, కానీ వారిని ఎదురు తిరిగి ఒక్క మాట అనడం లేదు. ఎందుకు అనడం లేదు? వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంతటి శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఏదో
మాట్లాడేస్తున్నాం. మనం ఏం మాట్లాడితే మనకి మంచి జరుగుతుంది, ముందుకెళ్ళిపోతున్నాము, మనం నలుగురు డబ్బులు వస్తున్నాయి మాట్లాడుతుంటే అని చెప్పి అనుకుంటున్నారే కానీ ఎంత విచక్షణ కోల్పోతున్నాము, ఎంత అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా వారి నోటి నుంచి పరనింద అనేది అలా వచ్చేస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా బాబావారు వారికి సమాధానం చెప్పే తీరుతారు. మరి మనకు మన సాయినాథుడు ఈరోజు మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము, మనకి ఇంతటి జ్ఞానాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఇలాంటివి వాళ్ళు చూడరు. వాళ్లకు కావాల్సిందల్లా పరనిందని చేస్తూ వెళ్ళడమే. వాళ్ళు మాట్లాడే మాటలతో సాయి బిడ్డలు ఎంత మానసికంగా అంటే బాధపడుతున్నారు అనేది ఏదో ఒక టైంలో విడిగా మనం ఫ్రీగా కూర్చున్నప్పుడు మనకు గుర్తొస్తుంది కదా. అది మనకు అంటే మన లైఫే మన బాబావారినే మనం ప్రతిదీ మనం సాయినాథుడిని స్పిరిట్గా తీసుకుని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మన సాయినాథుడు చెప్పిందే మనకు వేదం. మనకు బాబావారు ఏది చెప్పినా కూడా అది మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. ఏదైనా ఒక బాబా సాయి అనే పేరు కానీ బాబా రూపం కానీ మన కంటి ముందు కనపడింది అంటే మన కళ్ళల్లో వెలుగు, ఆనందం అది చూస్తూ ఉంటాము. అది మంచి అయితే ఆనందాన్ని ఇస్తుంది. మరి అలాగే ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకు ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే ఎంత ఆనందాన్ని అనుభవిస్తామో అంత బాధ కూడా కలుగుతూ ఉంది. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనకు ఎటువంటి అందిస్తూ ఉన్నారు, అది తప్పకుండా వాళ్ళు తెలుసుకునే రోజు అనేది ఒకటి ఉంటుంది. మరి అంతవరకు మనం మన సాయి బిడ్డలు సహనంతో ఉంటాం. ఎందుకంటే మనకు బాబా ఇచ్చిన ఆస్తి అది. శ్రద్ధ సబూరితో ఉండడం అనేది మన సాయినాథుడు మనకు నేర్పిన పాఠం. ప్రతి ఒక్క సాయి బిడ్డ మనం ఎలా ఉంటామో అనేది మన సాయినాథుని చేతుల్లో ఉంటుంది. మన కంట్రోల్లో కంటే కూడా బాబా మనల్ని అలా నియంత్రిస్తూ ఉంటారు. మరి బాబా పనిముట్లుగా మనం మారాము అని నేనైతే ఎప్పుడూ సంతోషపడుతూ ఉంటాను. సాయినాథుని చేతిలో పనిముట్టుగా నన్ను మార్చుకున్నారు. మరి అలాంటి వారిపైన బాబావారు ఎటువంటి ప్రభావము చూపిస్తారో అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునే రోజు అనేది ఒకటి వస్తుంది. ప్రస్తుతానికైతే మనం అంత నిబద్ధతగా ప్రతి ఒక్కరము కూడా ఉంటున్నాము అంటేనే చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నేను ఎందుకులే అని చెప్పి చూసి చూడనట్టుగా వదిలేసినా కూడా ఎక్కడో నాకు లోపల నా మనసు అనేది బాబావారిని ఇంత మన సాయి బిడ్డలకు ఇంతటి ద్రోహాన్ని వాళ్ళు ఎలా మాట్లాడాలనిపిస్తుంది. వివరం చెప్తున్నాం కదా, చెప్పినా కూడా వాళ్ళ 2 రోజులు మెదలకుండా ఊరుకుంటున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఏదో ఒకటి కావాలి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విషయం పైన అది నిజమా అబద్ధమా లేదంటే దానిలో ఎంతవరకు ధర్మం ఉంది అనేది వాళ్ళకి అనవసరం. మనం ఏం మాట్లాడుతున్నాము అవే కూడా అంటే ఈ వీడియోల కంటే కూడా ఆ వీడియోలు ఎక్కువ ముందుకు వెళ్తున్నాయి. అంటే ఎందుకు అలా ముందుకు వెళ్తున్నాయి అంటే మన సాయి బిడ్డలు కూడా కొంత మాట్లాడాలండి. మన బాబాని మనకు తెలిసిన జ్ఞానంతో మనం మాట్లాడలేకపోయినా ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బిడ్డలు సాయి బిడ్డలు ఎంతమంది ఒక కుటుంబంలాగా మేము సహించుతున్నాము అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎన్ని రోజులు మాట్లాడతారండి, ఎన్ని రోజులో కాదు, చాలా మాట్లాడి వాళ్ళకే ఒకరోజు తెలిసి వచ్చే రోజు బాబావారు కల్పిస్తారు తప్పకుండా. మరి మనమైతే మాత్రం మనకు సాయినాథుడు చెప్పిన మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కనుక ఈ వీడియో మీ అందరికీ కూడా నేను ఈ ఒక్క విషయమే చెప్పదలుచుకోవాలని ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుడు ఏదైతే చెప్పారో అది మనందరం కూడా పాటించి మన జీవితంలో ఈ 2026వ సంవత్సరంలో మనకంటూ ఈరోజు రాత్రి పడుకునే లోపలే మనకు ఆ గొప్ప మార్పు అనేది అనుకుని ప్రతి ఒక్కరము కూడా వాగ్దానం చేసుకుని మనందరం కూడా సాయినాథునికి మాట ఇచ్చాము అని వాగ్దానం ఇస్తున్నాము అన్నట్లుగా మనం భావించుకుని
మనకు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మీ అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది? చాలా నచ్చిందనే అనుకుంటున్నాను. గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.